భగవాన్ చదవటం వల్ల గురువంటే ఎవరు? దేహం కాదు. గురువంటే స్వస్వరూపమే. అంటే మన స్వరూపము. గురువంటే ఆత్మస్వరూపము. ఇగ ఇట్లా ఈ మాటల అర్థాలు ఇవి అట్లా మెలగటం ఎట్లా గురువుతో ఉండాలి? అట్లా గురువుని ఎలా గమనించాలి? ఆ విషయాలు. కృష్ణమూర్తి గారిది ఏదో ఓ పుస్తకం చదివాను. మన జీవితాలో ఏదో. అది చదివాక భగవాన్ బోధ బాగా అర్థమైంది. కృష్ణమూర్తి గారు చదివాక. అంటే భగవాన్ చెప్పే లోపల ఇప్పుడు భగవాన్ ఏం చేస్తారంటే నేనెవరో తెలుసుకోండి అంట. నేనెవరో ఎలా తెలుస్తుంది అంటే భగవాన్ కొన్ని చెప్పారు. మెలకువ వచ్చేటప్పుడు, నిద్రపోయేటప్పుడు అట్లా ఏవో కొన్ని ఉన్నాయి. అయితే దానికి అసలు అడ్డొచ్చేది ఏమంటారు భగవాను? అహంకారం అంటారు. అట్లానే మనసు ఉందో లేదో చూడు. నీకు మనసు లేదని తెలుస్తుంది. అహంకారం లేదని తెలుస్తుంది. అనేది దానికి ఉదాహరణ చెబుతారు. అక్కడ సింహం ఉందనుకుంటారు మీరు. తీరా పోతే అక్కడ ఓ బొమ్మ. అప్పుడు సింహం లేదక్కడ. ఒట్టి బొమ్మే ఉంది. మీ సింహంతో పాటు మీ భయం గూడా పోయింది. అట్లానే మీరు లోపలికి వెళ్లి చూస్తే అహంకారం అనే వస్తువు కనపడదు. ఈ విధంగా వారిది సాగింది.